హాయ్ హలో నమస్తే మా తెలుగు టెక్నాలజీకి స్వాగతం. చెప్పు. ఏం చెప్పాలి? మా ఫామ్ ల్యాండ్లో ఉన్న మామిడి చెట్టుకి తెంపాతే అవి అప్పుడే తెంపద్దు, ఇంకా అవ్వలేదు. దాటితే మేము చూసుకుంటాం. ఈరోజు నేను జామకాయలతో ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. మనం ఆ ఫామ్లకి కొంచెం మేము లేట్గా వెళ్ళేసరికి ఈ ఎండలకి చిన్న చిన్న సైజులో ఉండగానే జామకాయలన్నీ పండిపోయినాయి. అందుకని పండిపోతున్నాయి కదా అనేసి అవి కొన్ని కోసుకొని తీసుకొచ్చినాను. ఆ జామకాయలతో ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను. ఎలాగ తయారు చేస్తున్నాను కదా అని మీ ముందుకి జామకాయల ఐస్ క్రీమ్తో వస్తున్నానండి. ఇప్పుడు ఈ జామకాయల ఐస్ క్రీమ్ కోసం అయితే మరి ఈ కాయలు కొంచెం పండిన కాయలు అయితేనే బాగుంటుంది ఐస్ క్రీమ్కి. మరీ గట్టిగా ఉన్న కాయలు కాకుండా కొంచెం పండిన కాయలు తీసుకొని వీటిని మనం ముక్కల కింద కోసుకోవాలి. ఇలా అన్ని ముక్కల కింద కోసుకొని పెట్టేసుకోవాలండి. కాయలన్నీ కొంచెం పండిపోయినాయి. ఒక 4-5 కాయలు అయితే కొంచెం బాగున్నాయి. అందుకని కాయలన్నీ కోసేసుకొని నేను మిక్సీ కొట్టేయడానికి రెడీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అన్ని ముక్కలు కోసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి. అయితే ఇవి మిక్సీ కొట్టేటప్పుడు ఇందులో మనం వాటర్ అనేది వేయకూడదు. ఫస్ట్ మొత్తం ఇవన్నీ మొత్తం క్రీమీగా ఈ మిక్సీలో కొట్టుకొని చక్కగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ జామకాయలన్నీ మనం మిక్సీ కొట్టిన తర్వాత ఇలా మెత్తగా అయింది. ఇప్పుడు వీటిని మనము ఈ స్టైనర్లో వేసుకొని మొత్తంగా జాలి పట్టుకోవాలి దీన్ని. ఎందుకంటే ఇందులో చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా, ఇవన్నీ మనకి ఐస్ క్రీమ్ తినేటప్పుడు అట్టుకుంటాయి. అందుకని దీన్ని ఇందులో వేసుకొని మొత్తము ఈ పేస్ట్ అనేది ఇలా జల్లించుకున్నట్టు చేయాలి. ఇలా చేస్తే కనుక కిందకి మొత్తము ఈ క్రీమ్ అన్నది కిందకి దిగుతుంది. అయితే ఇందులో మనం వాటర్ వేయలేదు కాబట్టి చాలా థిక్గా ఉంటుంది. కాబట్టి ఇలా అనగానే మనకి కిందకి దిగదు. ఇలా అన్నాక కింద నుంచి ఇలా వస్తుంది చూడండి. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మొత్తం అంతా నేను ఈ జామకాయలు తిన్న ఈ క్రీమ్ మొత్తం అంతా కిందకు వచ్చేసింది. క్రీమ్ అన్నది మొత్తం ఈ గింజలు అనేవి పక్కకు వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని తీసేసి ఈ క్రీమ్ అన్నది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మిక్సీలో చేసుకోవాలి. మళ్ళీ మిక్సీలోకి వేసేసుకుంటున్నాను నేను దీన్ని. చూసారు కదా, ఇప్పుడు ఈ జామకాయల పేస్ట్లోకి నేను ఒక చిన్న కొబ్బరికాయలో సగం పాలండి, ఇది కోకోనట్ పాలు, ఇది ఇందులో వేసేస్తున్నాను. ఈ పాలు నేను ఆల్రెడీ ఇది ముందే చేసి పెట్టేసుకున్నాను. ఈ కొబ్బరి పాలు అన్నవి ఈ పాలు ఇందులో వేసేసుకున్నాను. అట్లాగే కొంచెం కలర్ కోసము పింక్ కలర్లో వస్తుందని కొంచెం బీట్రూట్ అండి, బీట్రూట్ కూడా ఇలాగా జ్యూస్ చేసుకొని బీట్రూట్ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు టేస్ట్ కోసము ఇందులోకి మనం షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి దీంట్లోకి. మీకు షుగర్ ఎంత టేస్ట్ కావాలో దాని ప్రకారం చూసుకొని అంత బెల్లం వేసుకొని దీంట్లోకి నేనైతే 3-4 స్పూన్ల వరకు బెల్లం వేస్తాను. బెల్లం కూడా నా దగ్గర పౌడర్ ఉన్నదండి, అందుకే నేను పౌడర్ వేసేస్తున్నాను. మీ దగ్గర పౌడర్ లేకపోతే మామూలు బెల్లం ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు కోరేసి, లేదంటే కనుక షుగర్ అయినా వేసుకోవచ్చు. మీకు ఏది కావాలో అది చూసుకొని మీరు తినే తీయదనాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా చూసుకొని వేసుకోండి. అట్లాగే ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 స్పూన్ల వరకు తేనె కూడా వేసుకోవచ్చు. ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి నేనైతేనే. అలాగే దీంట్లోకి మనము కొంచెం డ్రై ఫ్రూట్స్, నేను ఇందులోకి జీడిపప్పు తీసుకుంటున్నాను. ఈ జీడిపప్పు ఇప్పుడు ఇవన్నీ కలిపి మళ్ళీ ఒక్కసారి మిక్సీ కొట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగ మొత్తం మిక్సీ కొట్టుకొని తీసుకొచ్చినాం కదా, వీటిని మనం బౌల్స్లోకి తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను.
ఇలా బౌల్లోకి తీసుకున్నాక దీని మీద ఎయిర్ టైట్ ఉంటుంది కదా, దీని మూత ఇది పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల సేపు 2-3 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఒక 6 అవర్స్ తర్వాత మనం ఇది ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ చూడండి ఇంత గట్టిగా ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ముక్కల కింద కోసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సర్ గ్రైండర్లో వేసి మిక్సీ కొట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు దీని అంతా మనం ఇలాగ మిక్సీలోకి చేసుకుందాము. అయితే వేసేటప్పుడు కూడా మరి ఒకటేసారి పెద్ద పెద్ద ముక్కల కింద వేయకండి, ఎందుకంటే మిక్సీలో ఇది చిన్న మళ్ళీ తిరగదు గ్రైండరు. అందుకనేసి కొంచెం చిన్న చిన్న ముక్కల కింద ఇలా కోసేసి మొత్తం ఇదంతా దీంట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ దీన్ని మనము మిక్సీ కొట్టుకొని తీసుకొద్దాము. చూసారా, ఇలా మళ్ళీ నేను మొత్తం అంతా మిక్సీ కొట్టుకొని తీసుకొచ్చినాను. అప్పుడు ఇలా క్రీమీగా వస్తుంది. అందుకని ఇలా రెండోసారి మళ్ళీ కంపల్సరీ మిక్సీ కొట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఇదే బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అన్నది ఇలా వచ్చింది కదా, మళ్ళీ దీనికి మూత పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక 3-4 అవర్స్ పెట్టుకోవాలండి. దాంతో మళ్ళీ మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. మళ్ళీ 4 అవర్స్ తర్వాత మనం ఇది బౌల్ తీసుకున్నామండి ఐస్ క్రీమ్ది. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎట్లా వస్తుందో. చూడండి ఎంత క్రీమీగా ఎంత మెత్తగా బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనము ఐస్ క్రీమ్ది గ్లాస్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే.